నెక్స్ట్ నిలబడేది ఆమె వైసీపీ అయితే మాకు తెలదులే, మేము వేస్తామని ఒప్పుకోలేదుగా. అంటే ఇప్పుడు లావణ్య గారు వైసీపీ నిలబడుతున్నారని కూడా తెలియదా? తెలవదు నాకు, నిజం అయ్యా, నేను చదవాల పప్పు సొద్దులు వినాయి, అది మా వాళ్ళు చెప్పింది. అంటే మీకు ఏ పథకాలు రావట్లేదా? మాకు వస్తాయి, జగన్ ఇచ్చే పథకాలు కానీ చంద్రబాబు ఇచ్చినవి మాకేం తెలవదు. అది ఏం తెలియదు, ఏం తెలవదు అది. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఏదన్నా అంటే ఈ నియోజకవర్గంలో ఏమన్నా ఎవరికైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళ టీముని పంపించి సహాయం చేస్తున్నారు అన్నారు, అది ఎంతవరకు నిజం? లేదు, మాకేం లేదయ్యా. నాది తెలవదండి, అది మా అమ్మాయి చెప్పింది. 45 సంవత్సరాల వాళ్ళే ఓటేశారా? తగిన వాళ్ళు వేయలేదా? రుణమాఫీ అంటే అందరికి రావట్లేదు కదా, కొంతమందికి ఎక్కడ అదేంటి మేము అందరికి ఇస్తున్నామని చెప్తున్నారే. అట్లాగే చెబుతారు, లేదు అమ్మ ఒడి కానీ మాకు లేవు, పిల్లలు లేదు చదువుకునే వాళ్ళు, అమ్మ ఒడి రావట్లే. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు అవన్నీ మాకు తెలియదు, అవన్నీ లేని పని చేస్తారు. అయిపోయిందిగా ఇంకా. సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? బానే ఉందిలే. వాలంటీర్ వ్యవస్థ బానే ఉంది. అన్ని పథకాలు అన్నింటికి వస్తున్నాయా? వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఒకవేళ ఈ నియోజకవర్గంలో గెలిస్తే నేను మంగళగిరిని మరో హైటెక్ సిటీ చేస్తా అంటున్నారు, చేయడానికి వీలు ఉంటుంది అంటారా? ఉంటది, ఉండకుండా ఎట్టుంటది, ఏం చూద్దాం అది కూడా ఒకసారి. ఏముంది దాంట్లో? అంటే ఆయన నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేదని అడుగుతున్నారు కదా. సో ఈసారి మంగళగిరిలో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? అవన్నీ మాకేడ తెలుసు, మళ్ళీ ఇప్పుడు ఎన్ని కేజీలు అవుతాయి అంటే చూద్దాం. అంటే ఇప్పుడు గ్రామాలను బట్టే సిటీలు ఉన్నాయండి, ఎక్కడైనా సరే ఇస్తానని చెప్పేవాళ్ళదా? అంటే కొంతమంది టిక్కో ఇళ్ళు అవన్నీ ఇచ్చాను అంటున్నారు కదా. ఎవరికి ఇచ్చాదు, మరి మళ్ళీ వీటి మాత్రం ఇయ్యలేదు అయ్యా. మాకైతే అసలు ఇళ్ళ స్థలం కూడా ఇలా. మీకు ఇల్లు లేదండి? మాకు ఇల్లు లేదు. అంటే జగన్ గారు తప్ప అంటారా లేదా ప్రస్తుతం ఉన్న విలేజ్ లో ఉన్న నాయకులు తప్ప అంటారా? వీళ్ళు చెప్పలా, వాళ్ళు వాలంటీర్లు చెప్పలా, పట్టించుకోవాలా. పథకాలు అయితే పెడుతున్నారు కదా, కొందరికి అందట్లేదు. అందట్లా అయితే పెడుతున్నాడు, కొందరికి అందలా. మాకైతే ఏం అందలేదయ్యా. ఓకేనండి. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లోకేష్ గారిని చూడాలనుకుంటున్నారా లేదా లావణ్య గారిని చూడాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి ఎప్పుడైతే లోకేష్ గారు ఓడిపోయారో అప్పటి నుండి మంగళగిరి నియోజకవర్గంలో చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. సో దానివల్ల అయినా ఓట్లు వేస్తారు అనేసి అంటున్నారు. అభిమానం వాళ్ళది, అభిమానాన్ని పెట్టేస్తారు. లోకేష్ గారు కూడా మంచి పనులే చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ పరంగా కూడా వాళ్ళు ఎవరన్నా చనిపోయినా, ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నా, ఏదన్నా ఇల్లు లేని వాళ్ళు ఉన్నా తెలుగుదేశం నాయకులు వచ్చి డబ్బులు ఇస్తున్నారు. ప్లస్ పాయింట్ చిన్న చితక బాగానే చేస్తున్నారు ఆడవి కూడా. దాని గురించి అనేది ఎవరు అభిమానం వాళ్ళది. అంటే ఇప్పుడు లోకేష్ గారు వస్తే మంగళగిరిని నేను మరో హైటెక్ సిటీ చేస్తా అంటున్నారు కదా, దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఏమో, గత 6 సంవత్సరాల క్రితం చంద్రబాబు ఉన్నప్పుడు మా అబ్బాయికి ఇంటర్మీడియట్ లో కాలక్షేపే రాలేదు, ఎంత పొడిగి ఇచ్చాడు ఇయటానికి. అది అంటే ఇప్పుడు పథకాలన్నీ ప్రతి ఇంటికి వస్తున్నాయంటారా? వస్తాయి, గ్యారంటీ ఏముంది? వచ్చినవన్నీ ఇస్తారా, చెప్పినవన్నీ ఇస్తారని గ్యారంటీ లేదుగా. జగన్ ఉన్నాడు, మద్యం నిషేధం అన్నాడు, దాన్ని ఇంకొంచెం పెంచాడు కానీ తగ్గలేదుగా. అదేమనంటే మగవాళ్ళు మేము తగదాడేమనుకో, మీకు పెన్షన్లు అయ్యి అక్కడి నుంచి వస్తాయి, మేము తాగితేనేగా మీ వాళ్ళకి ఇస్తుందని అంటున్నారు మగవాళ్ళు కూడా. దానికి ఎవరు బాధ్యులు? అంటే జగన్ పథకాలు అమలు చేయలేదంటారా? చేసాడు, చేయలేదన్నా నన్ను చేసాడు, ఆయన చేసాడు. కాకపోతే ఎవరి అభిమానం వాళ్ళది. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటాను, మంగళగిరిని ప్రపంచ పటంలో పెడతాను అనేది లోకేష్ గారు అంటున్నారు కదా. సో అది ఇచ్చే ఛాన్స్ లేదంటారా ప్రజలు? మేమైతే మాదైతే ఆమెది మాది. ఇక్కడ ఉండే వాళ్ళలో % ఆమె ఒక్కతే అటు పోయేది. కదవన్నీ జగన్ అయ్యే ఓట్లు. అది రాజధాని తీసుకెళ్లి వైజాగ్ లో పెడతాను, అమరావతిని పక్కన పెడతాను అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? దాన్ని ఎలా చూడాలి అని అంటే దాన్ని బట్టి ఆలోచించుకుంటారు వాళ్ళు. అది అంత నాలెడ్జీ లేదు. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్
వాలంటరీ వ్యవస్థ బాగుంది. అంటే రేపు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు వస్తే వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టేస్తాము, సచివాలయం వ్యవస్థను పక్కన పెట్టేస్తాం అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? అది గ్యారంటీ, అది గ్యారంటీ. చంద్రబాబు గారు వస్తే వీళ్ళు లేరు, వైఎస్ఏ వస్తే వాళ్ళది మళ్ళీ యథావిధిగా జరుగుతాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రావటాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ సీట్ల కోసం కుమ్మక్క అయ్యారు. అంటే రాజధాని అభివృద్ధి కోసం మేము కలిసామని చెప్తున్నారు. అనేం కాదు, వాళ్ళ పార్టీల కోసం నిలబెట్టుకోవటానికి. జగన్ ఒక్కడే ఉండేడు, ఇప్పుడు మోడీ కలిసాడా, చంద్రబాబు కలిసాడా, పవన్ కళ్యాణ్ కలిసి ఒక్కళ్ళ మీద వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక్కళ్ళ దట్టు ఉండిద్ది, ముగ్గురు దట్టు ఉండిద్ది. భయపడేగా ఏందో వస్తున్నా అంటే ఫైనల్ ఈ మంగళగిరిలో జగనే, ఇక్కడ మంగళగిరిలో జగనేనయ్య. మంగళగిరి లోకేష్ లేదు కాంట్ర అమల కూతురే వచ్చింది. లావణ్య ఎమ్మెల్యే. ఓకేనండి.